మీరు ఏం చేశారు? మొబైల్ పట్టుకొని మాత్రం పక్కకు పెట్టారు. కూడా కొన్ని నిమిషాల వరకు మీకు తీసేసే కొన్ని కొన్ని నిమిషాల వరకు రక్త సరఫరా మొబైల్ పట్టుకొని పక్క తీసాడు కదా, ఇప్పుడు తన ఆరోగ్యం చూడాలి. ఆ రక్త సరఫరా జరిగింది ఏమైంది ఆరోగ్యాన్ని అంత హాని చేస్తుంది. రక్త సరఫరా జరిగేదాన్ని మొబైల్ పట్టుకొని పక్క పెట్టడం సరే మళ్ళీ మన పేషెంట్ అర్థం చేసేది. అదే కంటిన్యూగా ఎప్పటికీ మనం చేయకుంటే మీకు రేడియేషన్ అనేది కూడా ఏమి జరగదు. ఇప్పుడు ఒకసారి సార్ ఫోన్ చేయండి, మీరు మొబైల్ లిఫ్ట్ చేయండి అంటే ఒకసారి మీరు నిల్చోండి, అన్నీ వీళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా. మనం మ్యాజిక్ చేస్తున్నామా లేదా అంటే మిరాకిల్ చేస్తున్నామా లేదంటే న్యాచురల్గా చేస్తున్నామా అనేది. ఫోన్ ఆన్ చేయండి, కాల్ చేస్తే కదా, కాల్ లిఫ్ట్ చేసి పాకెట్లో పెట్టుకోండి, కట్ చేయకండి. కాల్ లిఫ్ట్ చేసి పాకెట్లో పెట్టి ఎందుకు అంటే మనం ఫోన్ దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు రేడియేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సిగ్నల్ క్యాచ్అప్ ఉంటుంది కాబట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్ మాట్లాడుతున్నప్పుడు రేడియేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి జేబులో పెట్టుకోండి. నార్మల్గా మీ బాడీ స్ట్రెంత్ ఎలా ఉందో చూస్తాం. ఇప్పటి సార్ నిల్చున్నట్టు ఇప్పటి లెక్కన మీరు నిల్చున్నట్టు కాల్ దగ్గర పెట్టి రెగ్యులర్గా తాగే వాటర్ ఆ వాటర్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా తాగే వాటర్, ఈ రెగ్యులర్గా తాగే వాటర్ కూడా మనకు ఏ రకమైన ఇస్తుంది. అదే ఈ బయోమ్యాగ్నెట్ ప్యాడ్ ఎనర్జీ ప్యాడ్ పెట్టడం వల్ల ఎలాంటి ఎనర్జీ ఇస్తుందో చూపిస్తుంది కూడా. అందులో ఒక ప్యాడ్ వాటర్ అయితే మరి 5% దానికే మీరు మీ వాటర్కి మొత్తంగా ఇది మనకి ఏమవుతున్నాయంటే ఈ వాటర్తోని మనకు మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో మీ వాటర్ మీ బాడీ లేదు, నేను జస్ట్ కేవలం ప్యాడ్ మాత్రమే పెట్టినా, ఏం చేయలేదు. చూద్దాం ఇప్పుడు ఆ రేడియేషన్తో పాటు మన బాడీని ఏ రకమైన స్టెబిలిటీ చేసుకోవచ్చు. జస్ట్ 5% ఇట్లా అంటే పడిపోయింది. ఇప్పుడు ఆ ఫోన్ చేతిలో పట్టుకుని పక్క పెట్టండి, కాల్ కట్ చేయండి, పక్క పెట్టండి, మళ్ళీ నిల్చోండి. మన మొబైల్ అనేది అంత